హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. కొన్ని వీడియోస్ మీకు మ్యారేజ్ సంబంధించి షేర్ చేస్తున్నాను కదా. యాక్చువల్గా ఆల్రెడీ చెప్పాను తిరుపతిలో పెళ్ళి అని చెప్పని. అంటే మామూలుగా మగ పెళ్లివారం ఏంటంటే ఆడపెళ్లివారు ఎక్కడ చేస్తే అక్కడికి వెళ్తూ ఉంటాము. కానీ తిరుపతిలో పెళ్ళి అనేసరికి ఫస్ట్ టైం అందరం ఆశ్చర్యపోయాం. తిరుపతిలో పెళ్లి చేస్తారా? ఎలా జరుగుతుంది? అమ్మో అక్కడ ఎలా అన్నీ అని అనుకున్నాం. కానీ యాక్చువల్గా పెళ్లి కూతురు వాళ్ళ నాన్నగారు తిరుపతిలో కొన్ని సంవత్సరాలు వర్క్ చేశారట. కొండ దగ్గర అంటే బ్యాంక్లోనూ ఎక్కడో వర్క్ చేశారు. నాకు అంత ఐడియా లేదు. ఆయనకి బాగా అంటే ఒక 15 ఏళ్ళు అక్కడ వర్క్ చేసిన మూలన కొంత ఐడియా ఉంది. సో అమ్మాయి పుట్టినప్పుడే విష్ణు కానీ వైష్ణవి, అమ్మాయి అయితే వైష్ణవి, అబ్బాయి అయితే విష్ణు అలా పెడదామని అనుకున్నారు. ఇప్పటికీ విష్ణు అని పిలుస్తారట. సో అందుకని పుట్టినప్పుడు మొక్కుకున్నారట పెళ్ళి నేను తిరుపతిలో చేస్తాను అని చెప్పని. మొదట మేము అందరం ఎగ్జైట్ అయ్యాం. అంటే అబ్బా తిరుపతిలో చక్కగా దేవుణ్ణి దర్శించుకోవచ్చు, మనం చక్కగా పెళ్ళి కూడా చూడొచ్చు అని చెప్పని, పైగా కలిసి వెళ్తాం కదా. చెప్పానుగా ఇంతకుముందు అన్నీ మాకు ఇంట్లో అన్నీ ఆడపిల్లల పెళ్ళిళ్ళే ఎక్కువ జరిగాయి. సో మగపిల్లడి పెళ్ళి మా పిల్లల జనరేషన్లో ఉన్నప్పుడు సో మనం మగపిల్లి వారం మనల్ని వాళ్ళందరూ తీసుకెళ్తారు, మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అని ఒక మంచి మూడ్లో ఉన్నాం అందరూ. కానీ ఒక ఆడపిల్ల పెళ్ళి చేసినప్పుడు ఎంత కష్టం ఉంటుందో మా ఇంట్లో 8 మంది, చెప్పానుగా 14 మంది మా అమ్మగారు వాళ్ళందరూ ప్లస్ మా జనరేషన్లో 8 మంది ఆడపిల్లలకి పెళ్లి చేసిన మూలన అది మాకు తెలుసు. మామూలుగా ఎక్కడ ప్లేస్లో చేసినా సరే పెళ్ళి అనేసరికి ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని అంటాం మనం. అంత సాధారణమైన విషయం కాదు. తిరుపతిలో మనకు మామూలుగా ఒక రూమ్ బుక్ చేసుకోవాలనుకుంటేనే మన వల్ల కాదు. ఒక రూమ్ కూడా మనం బుక్ చేసుకోలేము. ఒక ఒక దర్శనం టికెట్ అంత ఈజీగా ఎప్పటి నుంచో ప్రీ ప్లాన్ చేస్తే తప్ప మనకు అంత ఈజీగా దొరకదు. అలాంటిది ఆడపెళ్లివారు ఇంతమంది పెళ్లివారిని అంటే అటు సైడ్ ఆడపెళ్లివారిని మగ పెళ్లివారిని పిలిచి అక్కడ రూమ్స్ అన్నీ బుక్ చేసి దర్శనాలు కూడా మాకు బుక్ చేసి, అంటే మా జనరేషన్ అంటే మేము యంగ్స్టర్స్ అందరినీ మమ్మల్ని బుక్ చేసుకోమన్నారు మా బావగారు. పెద్దవాళ్ళందరికీ కళ్యాణ టికెట్లు బుక్ చేసి వాళ్ళ సైడు వీళ్ళ సైడు పెద్ద జంటలందరికీ కళ్యాణ టికెట్లు, రూమ్స్, అక్కడ ఫంక్షన్ హాలు, డెకరేషను, భోజనాలు, అసలు మామూలు విషయం కాదు అది. ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన విషయం. ఆడపెళ్లి వాళ్ళని అంత బాగా అరేంజ్ చేశారు, అంత బాగా పెళ్లి చేశారని చెప్పచ్చు. ఎందుకంటే సిటీలో ఏ ఊళ్ళైనా చేయొచ్చు, మనకి టక్కని దొరుకుతారు. అసలు మామూలు విషయం కాదు. అక్కడ ఏంటంటే స్టేషన్ నుంచి టికెట్స్ బుక్ చేయడం అన్నీ మా బావగారు వాళ్ళే. అంటే ఆ ఆడపెళ్లి వాళ్ళ తరఫు నుంచి అమ్మాయి వాళ్ళ నాన్నగారు, మా బావగారు, ఇక్కడ అబ్బాయి తరపున మా బావగారు. కాబట్టి ఇద్దరు కూడా ఎప్పటి నుంచి టికెట్స్ బుక్ చేయాలి అంటే వాళ్ళకి మనం ఎప్పుడు బుకింగ్ చేస్తే మనం అందరికీ టికెట్స్ దొరుకుతాయి, ఇవన్నీ ప్లాన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అంటే మనం ఒక్కొక్కసారి కొన్ని విషయాలు ఏంటంటే ఇలా ఉంటాయా, ఇంతలా ప్లాన్ చేస్తారా అనేది చిన్నవాళ్ళు మాలాంటి వాళ్ళకి ఎక్స్పీరియన్స్. కొంతమందికి ఏంటంటే అవగాహన ఉంటుంది పెద్దవాళ్ళు అయితేను. కానీ ఎంతున్నా సరే తిరుపతిలో అని చోట పెళ్లి చేయాలంటే అది మామూలు విషయం కాదు. ఫస్ట్ ఏంటంటే మేము వెళ్ళిన వెంటనే స్నాతకం, పొద్దున్నే స్నాతకం అయింది. చక్కగా మామూలు హడావుడి కాదు. కాశీయాత్రకు పంపించేటప్పుడు ఇంకా ఒకటే నవ్వులు, అవి హడావుడి కాశీకి పంపించేయడని వాళ్ళు, వద్దు అని చెప్పిన వీళ్ళు, అసలు మామూలుగా హడావుడి కాదు. వాళ్ళకి ఏంటంటే చిన్న ఆచారం ఉందిట. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు స్నాతకం అయిపోయిన తర్వాత ఇది దిష్టి తీస్తారు వాళ్ళు. ఏవో ఎర్ర ఉండలు, పసుపు ఉండలు, తెల్ల ఉండలు, రైస్ తోటి ఏదో చేసి ఇగో మా కోడలు దిష్టి తీసి ఏదో ప్రోగ్రామ్ చేస్తారట. అది మార్నింగ్ మేము దిగిన తర్వాత స్నాతకం అన్నీ అయిపోయి ఇదంతా అయిపోయిన తర్వాత భోజనం చేసేసిన తర్వాత మేము అందరం ఏంటంటే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వెంటనే దర్శనం ఉంది మాకు. అందరినీ ఏంటంటే మా యంగ్ జనరేషన్ అందరినీ, చిన్న పిల్లలందరినీ మీరు దర్శనం మాత్రం మీరు చేసుకోండి అని చెప్పన్నారు. అందుకని దర్శనం ఏంటంటే మాకెవరెవరికి అవైలబుల్గా టైం దొరుకుతుందో తెలియదు. అందరికీ తలొక టైము. మా అక్క వాళ్ళకి ఒక టైము, మాకు ఒక టైము, మా అన్నయ్య వాళ్ళకి ఒక టైము, మా పిన్నిలు ఇద్దరికి వేరే టైమింగ్స్, అందరికీ అలా వేరే టైమింగ్స్ వచ్చాయి. ఫస్ట్ ప్రశాంతంగా భోజనం చేసేసి పొద్దున టిఫిన్స్ అవి కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. మంచిగా అంత వంటలు అవి కూడా వడ్డించడం. మార్నింగ్ మాత్రమే బఫే పెట్టారు. ఇంకా తర్వాత అంతా మాత్రం చక్కగా విస్తరాకులు వేసి మంచిగా అరిటాకులు వేసి చక్కగా భోజనాలు అది పెట్టారు. ఐటమ్స్ అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అదే అనిపిస్తుంది, తిరుపతిలో పెళ్లి చేయాలంటే ఎంత 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 ప్లానింగ్, ఎంత ప్రాసెస్ ఉండాలి, ఎంత టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనకి అన్నీ దొరకదు. ఏదంటే బస్సు కావంటే బస్సు దొరకదు, ఏది కావంటే దొరకదు. స్టేషన్ నుంచి మాకు ఒక బస్సు పెట్టి బస్సులో అందరి సామాన్లు అందరూ ఎక్కేందుకు వెయిట్ చేసి కొండ మీదకి దింపి ఎవరి కాటేజెస్ అంటే ఎవరెవరికి రూమ్లు బుక్ చేశారో ఇవన్నీ బావగారు ఆయన చేసుకున్నారనమాట. ఆ రూమ్లు అందరికీ బుక్ చేసి వాటి కీస్ అందరికీ ఇచ్చి, ఇది అంత ఈజీ కాదని అనిపించింది ఖచ్చితంగాను.
ఎందుకంటే మనకి తిరుపతిలో ఎప్పుడు వెళ్ళినా ఏ ప్లేస్ ఎక్కడో ఎవరికీ గుర్తుండదు. ఎన్నిసార్లు వెళ్ళినా గుర్తుండదు మనకి. అంత కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది. అలాంటిది పలానా కాటేజెస్‌లో వాళ్ళని బస్సు అక్కడ దింపాలి. వాళ్ళకి కీస్ ఇవ్వాలి. పలానా కాటేజెస్‌లో ఎందుకంటే అందరికీ ఒక చోట దొరకలేదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గ్రూప్స్ కింద అందరికీ డివైడ్ చేశారనమాట. పెళ్ళికొడుకు వాళ్ళకొకళ్ళు పెళ్ళికూతురు చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, నడవలేని వాళ్ళకి దగ్గరగా మండపం దగ్గరగా అలా అన్నీ ప్లాన్డ్‌గా బుక్ చేశారు. ఇదంతా ఒక ఎత్తైతే మా అక్క, మా బావగారు అటు వాళ్ళ పెళ్ళికూతురు వాళ్ళ అమ్మగారు, నాన్నగారు మొహంలో చిరునవ్వుని ఒక్కసారి కూడా పోనీయకుండా అలా త్రూ అవుట్ జర్నీ ఇదేమి మామూలు విషయం కాదు. మామూలుగా మన ఇంట్లో మనం ఏదో కార్యక్రమం చేసుకుంటేనే ఇంకా ఏదో టెన్షన్‌లో, ఫ్రస్ట్రేషన్‌లో ఏదో హడావుడి పడిపోతాం. అలాంటిది అలాంటి చోట తీసుకెళ్ళి పెళ్లి చేస్తూ ఎవరికీ అసౌకర్యం కలిగించకుండా అటు ఆయన మగపెళ్లివారని చెప్పిన మాకు అన్నీ అరేంజ్ చేసుకుంటూ ఒక కార్ అక్కడ పెట్టి ఎవరెక్కడైనా దర్శనానికి వెళ్ళాలంటే వాళ్ళని దింపడం మళ్ళీ రావడం అన్నట్టుగా చేసి మొహం మీద అసలు చిరునవ్వు పోకుండా అసలు కోపం అనేది ఎక్కడ చిరాకు ఏం పనులు అసలు అలా ఏం లేకుండా అంత బాగా చేశారు. అది నాకు చాలా నచ్చింది. నేను నెక్స్ట్ మా జనరేషన్లో పెళ్ళిళ్ళు ఇంకా మేము చేయాలనుకున్నప్పుడు వీళ్ళ నలుగురు మాకు ఆదర్శం అనిపించింది. ఇప్పుడు మగపెళ్లి వారు మాకు కొంత ఉంటుంది టెన్షన్, కానీ ఆడపిల్లి వారికి ఎంత టెన్షన్ ఉంటుంది. మగపెళ్లి వారికి అసౌకర్యం ఎక్కడా కలగకూడదు. అందరికీ మనం అరేంజ్ చేయాలి, భోజనాలు అన్నీ చూడాలి, డెకరేషన్స్ చూడాలి, కార్లు చూడాలి, వెహికల్స్ చూడాలి, బస్సులు చూడాలి, ఎవరిని ఎక్కడ దింపాలో, రూమ్స్ బుక్ చేయాలి. ఇవన్నీ అంటే ఒకటి 4 సార్లు ఎందుకు చెప్తున్నాను అంటే అది మనం ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. ఆ కూర్చుని మనం ఏముందిరే ఏదో వంకలు పెడుతూ ఉంటాం, మనం చిన్న చిన్న ఇవి బాలేదు అని చెప్పని. జనరల్గా అందరూ అలా ఉంటారు, అక్కడ కానీ ఒక కార్యక్రమం చేసినప్పుడు ఆ కష్టం ఎంత అనేది చేసిన వాళ్ళకే తెలుస్తుంది. సో ఖచ్చితంగా మాత్రం నేను అప్రిషియేట్ చేయాలనుకున్నాను. పెళ్ళికూతురు నాన్నగారు కూడా ఇంత దగ్గరుండి చెప్పాను. అంటే చాలా బాగా చేశారండి పెళ్ళి. తిరుపతి లాంటి చోట మీరు ఇంత భారీగా పెళ్లి చేయడం అంటే మామూలు విషయం కాదు. మాకు ఒక రూమే దొరకలేదు, మేము బుక్ చేసుకోలేకపోయాము అని చెప్పని. సాయంత్రం మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి భోజనం చేసేసిన తర్వాత మళ్ళీ రెడీ అయ్యి నేను కంచిలో తీసుకున్నాను కదా, ఈ కంచి పట్టు చీర కట్టుకుని అక్క వాళ్ళు మేము అందరం కలిసి ఒకటే టైంకి బయలుదేరిపోయాం. యాక్చువల్గా అక్క వాళ్ళకి 4 మాకు 6 అనమాట. మధ్యలో ఎటు కాకుండా 5:30కి అలా బయలుదేరాము. అందరం కలిసి వెళ్తే బాగుంటుంది కదా, ఒక్కొక్కరు. ఎందుకంటే ఇంకో పిన్ని కూడా వచ్చింది, మా పిన్ని. మిగతా జంటలందరికీ తర్వాత రోజు పొద్దున్న కళ్యాణం టికెట్లు బుక్ చేశారు బావగారు. మా అమ్మగారు వాళ్ళందరికీ కూడా, అంటే పెద్దవాళ్ళు అందరికీ కూడా మా బావగారే బుక్ చేశారు. ట్రైన్ టికెట్స్ ఎలాగో మా బావగారే చేశారంతాను. కళ్యాణం రూమ్స్ అవి కూడా, కళ్యాణ టికెట్లు మాత్రం వాళ్ళకి ఇచ్చారు, దర్శనం టికెట్లు మాత్రం మేము కొనుక్కున్నాము. ఇలా రెడీ అయ్యి నేను దర్శనం చేస్తున్నాను. సాయంత్రం కదా, చక్కగా అలా ప్రశాంతంగా ఉంది వాతావరణం అంతాను. అందరూ మా బావగారు మా మగవాళ్ళందరూ లాల్చీ పైజామాలు చక్కగా కుర్తాలు వేసుకున్నారు అంతాను. మా స్పీకర్ కూడా వైట్ తీసుంటే బాగుండేది అనిపించింది. ఎవరి ఆధార్ టికెట్లు వాళ్ళు, ఎవరి 300 రూపీస్ టికెట్ వాళ్ళ చేతిలో పట్టుకుని అందరూ రెడీ అవుతున్నాం అనమాట. చక్కగా గమ్ముని దర్శనం చేసుకుని వచ్చారు. ఎందుకంటే సాయంత్రం ఎదుర్కోలు ఉంది, ఎదురు సన్నాహం ఉంది, ప్లస్ రిసెప్షన్ కూడా ఉంది. అవి మేము మిస్ అయిపోతామని అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఇచ్చిన టైం ప్రకారం మేము వెళ్ళాలి కాబట్టి ఆ రెండు అయ్యో ఎలా జరుగుతాయా అని మిస్ అయిపో, ఎందుకంటే వాళ్ళకు ఒక స్పెషల్గా ఎదుర్కోలు ఉందిట. ఎదురుగుండా ఏదో అమ్మాయిల్ని అబ్బాయిల్ని కూర్చోబెట్టి మీకు ఇవి ఇస్తాము, మీరు మా దగ్గరికి వస్తారా, ఏదో మీకు 5,000 ఇస్తాము, 10,000 ఇస్తాము, మీకు ఇది ఇస్తామా, ఏదో కొంచెం సరదాగా ఆట పట్టించేలా ఉంటుందట. మా అమ్మగారు వాళ్ళు చెప్పారు. మేము ఆబ్వియస్లీ మిస్ అయ్యాం. మరి ఇంత తిరుపతి వెళ్ళినప్పుడు స్వామిని దర్శించుకోకుండా ఎలా వస్తాను చెప్పండి. మనకి మెయిన్ ప్రయారిటీ పెళ్ళితో పాటు అంతకన్నా ఎక్కువ స్వామి దర్శనం మనకి. మిగతా ఏ చిన్న చిన్న టెంపుల్స్ అంటే ఏదో ఒక టైంలో చూసి వచ్చేయచ్చు, బట్ ఇదేంటంటే టైం ఇచ్చినప్పుడే మనం వెళ్ళాలి, ఇంకా అంతకన్నా ఆప్షన్ లేదు. సో ఫోన్ ఎంతవరకు అలౌ చేస్తే అంతవరకు వీడియో తీద్దాము. పైగా వెళ్తూ ఏంటంటే జోకులు కబుర్లు చెప్పుకున్నాం. మా అక్కగారు అమ్మాయి కూడా సంగీతం నేర్చుకుంటుంది కదా, మా ప్రణీత. నేను మా ప్రణీత కొన్ని కీర్తనలు, కొన్ని ఏవో సంగీతం సంబంధించిన పాటలు అవి పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ సరదాగా కబుర్లు చెప్పుకున్నాం. ఇంతలో ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు సడన్గా కనిపించారు. ఫోన్ ఎక్కడో డిపాజిట్ చేయాలండి అని చెప్పి వాళ్ళ హస్బెండ్ చెప్తున్నారు. నేను అంటే నాకు తెలియదు ఎవరా అని చెప్పి చూసేసరికి ఇంతకీ వాళ్ళు, అయ్యో మీరు కూడా ఇప్పుడే నా టైం అని చెప్పని కాసేపు కలిసి చాలాసేపు కబుర్లు చెప్పుకుని, ఎందుకంటే కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టేస్తారు కదా, అక్కడ కూర్చుని చాలాసేపు కబుర్లు చెప్పుకుని వీడియోస్ డైలీ చూస్తామని చెప్పి. ఎందుకంటే మేము ఇంతకుముందు ఉన్నప్పుడు వాళ్ళ అక్క వాళ్ళు మేము కలిసి ఉండేవాళ్ళం అనమాట. సో బాగా మంచి బాండింగ్ ఉందనమాట. చాలాసేపు కబుర్లు చెప్పుకుని కంపార్ట్మెంట్లో గంట సేపు కూర్చున్నాం కదా, ఏవో ఒకటి కబుర్లు అలా చెప్పుకుంటాం. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే అదొక సంతోషంగా అనిపిస్తుంది కదా. సో అవన్నీ చూసుకుని దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి 10 అయింది. ఎందుకంటే 4 hours పట్టింది మాకు. క్యూలు కొంచెం జనం, సండే కదా మొన్న జరిగింది మాకు ఇది, సండే కొంచెం రష్ గట్టిగానే ఉంది. అప్పటికి 4 hours అంటే చాలా తక్కువే అని మా వాళ్ళు అన్నారు.
ఇంకొచ్చేసరికి లాస్ట్ రిసెప్షన్ ఇంకా ఫైనల్ మూమెంట్లో ఉందనమాట. 10-10:30 మధ్యలోను. ఓ పక్క ఆకలేసేస్తుంది, ఓ పక్కేమో రిసెప్షన్ జరుగుతుంది కదా, స్టేజ్ మీదకెళ్ళి ఫొటోస్ దిగాలి. అసలు డెకరేషన్ అది కూడా ఎంత బాగా చేశారండి. ఇగో మా అక్క పెళ్ళికొడుకు తల్లి, మీకు ఆల్రెడీ తెలిసిపోయే ఉంటుంది ఈ పాటికి. భలే అందరూ చాలా అంటే చాలా బాగా రెడీ అయ్యారు. అయ్యో మిస్ అయ్యామే ఇది అని అనిపించింది. ఫ్లవర్ డెకరేషన్ అసలు పువ్వులు ఎంతెంత ఉన్నాయంటే అరచెయ్యి కూడా పనికిరాదు. మీరు దగ్గర నుంచి చూపించలేదు ఇంకా నేను. అంత పెద్ద పెద్ద చామంతులు అసలు భలే ఉన్నారు. ఇగో మా కోడలి పిల్ల ఇంచుమించు శ్రీలీలానే ఉంటుంది. ఏదో గొప్ప చెప్తాను అనుకోకండి, కానీ చాలా అంటే చాలా బాగుంది. మంచి అమ్మాయి దొరికింది మాకైతేను. చాలా అంటే కృష్ణ భక్తురాలట, చాలా ఇష్టం కృష్ణుడు అంటే. అంటే చాలా వాల్యూస్ అవి ఉంటాయి, అవి అన్నీ ఉన్నాయన్నమాట. చూసాం మేము చెప్తున్నప్పుడు కూడాను. చాలా హ్యాపీగా అనిపించింది. మంచి కోడలు వస్తే మనకి చూడండి సంతోషంగా అనిపిస్తుంది. మంచి అరుడు వస్తే ఇంకా సంతోషంగా అనిపిస్తుంది కదా. అందుకని ఫస్ట్ కోడలు కాబట్టి మా ఇంటికి మిగతా పిల్లలందరికీ మంచి కోడలు రావాలి. లాస్ట్ టైం పెళ్ళింది కదా, అల్లుడు అయితే బంగారం, ఇంకా మా సూరజ్ అయితేను. సో మిగతా అల్లుళ్ళు అందరూ కూడా మంచి బంగారాలే రావాలి. అంటే ఎవరైనా ఫస్ట్ వాళ్ళు అలా మంచిగా వస్తే మిగతా అందరూ అలా వస్తారు అని చెప్పి అనిపిస్తుంది కదా. అలా వస్తే బాగుంటుంది, భగవంతుడి దేవాలు అందరికీ మంచిగా కుదురుతాయి అని చెప్పని ఇంక ఫైనల్గా స్టేజ్ మీదకి వెళ్ళి ఒక ఫోటో తీయించేసుకుని వచ్చి కూర్చున్నాము. ఇగో అరేంజ్మెంట్స్ అన్నీ చక్కగా దగ్గరుండి కూర్చోబెట్టి వడ్డన అంతాను ఎన్ని ఐటమ్స్ పెడుతున్నారంటే అసలు అన్ని ఐటమ్స్ పెడుతున్నారు. తినాలే కానీ మనకు ఓపిక ఉండాలే కానీ అన్ని ఐటమ్స్ ఉన్నాయి యాక్చువల్గాను. పచ్చగా అరిటాకులు అసలు ఎంత బాగుంటే ఫ్రెష్గాను. ఇవన్నీ తిరుపతిలోనేనా అని అనిపించినప్పుడే నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది మా అందరికీను. బట్ ఎనీవే ఇంతవరకు అయితే చాలా బాగా జరిగింది. ఇంకా పెళ్ళి ఎలా జరిగింది, మళ్ళీ పెళ్ళికి ఎక్కడికి వెళ్ళాము మేము అంటే ప్లేస్లు మారాల్సి వచ్చింది. పెళ్ళికి ఎక్కడికి వెళ్ళాము, మళ్ళీ ఇంకా వచ్చాక ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి మీ అందరికీ షేర్ చేయాల్సినవి. అవన్నీ కూడా మీకు తప్పకుండా రేపటి వీడియోలోని ఎల్లుండి వీడియోలోనూ షేర్ చేస్తాను. హోప్ఫుల్లీ అంటే మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే చెప్పాను ఏదో ఒక రకంగా మనకి ఎక్కడో ఒకడ ఎలా ఏం చేస్తే బాగుంటుంది, ఎలా అరేంజ్మెంట్స్ ఏదో సంథింగ్ ఒక ఐడియా ఉంటుందని షేర్ చేయడం. అఫ్కోర్స్ ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయమే, కానీ ఒక చిన్న షేర్ చేసుకోవాలి మీతో అందరితోటి, అంతే, అంతకన్నా వేరే ఏమీ లేదు. హోప్ఫుల్లీ మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. నిన్న ఎవరో కూడా అన్నారా మీ గొప్పలు మీరే చెప్పుకుంటున్నారని. నా గొప్పలు నేను చెప్పుకోవాలి అంటే నాకు ముగ్గులు బాగా వచ్చినాయి, ముగ్గులు బాగా వేసేస్తాను, నేను పాటలు బాగా పాడేస్తాను అని చెప్పుకోవడం. ఎదురువాళ్ళని మనం చెప్తున్నామంటే అది మనకి ఉండాలి. అది అంత ఈజీ కాదు చెప్పడము. వాళ్ళని చూసి మనం చెప్తున్నామంటే వాళ్ళ దగ్గర అంత వర్త్ ఉందని చెప్పడం. మీ అందరూ నా గురించి ఎలా చెప్తారో నా గొప్ప కాదు, మీ అందరూ చెప్పడమే మీ గొప్ప. అది నేను చెప్పాలనుకుంటున్నాను అంతే. ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు